జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలంలోని హిమాద్రోపేట గ్రామంలో శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 హామీకులతో మాట్లాడి ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు వేసి ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకు పంపినట్లయితే మన ప్రాంత సమస్యల పరిష్కారానికై మన ప్రాంత అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసే వినోద్ అన్నను గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో భారత మండల పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, తిరుమలాపురం సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని వేణుగోపాలరావు, గ్రామశాఖ అధ్యక్షులు ఆకులూరి మల్లయ్య, విజయపాల డైరీ చైర్మన్ ఆరి మల్లేశం, కొత్తూరు స్వామి, బైరి వెంకటి, మొగిలిపాలెం రమేష్, లింగయ్య, పెంచాల రమేష్, లంబా మహేష్, ఏగే శ్రీనివాస్, ఆరి మనోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు। పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మీ అందరికీ తెలుసు। 13వ తారీఖు నాడు మనకు ఓట్లున్నాయి। ఈ ఓట్లలో మన కేసీఆర్ గారు నిలబెట్టిన వినోద్ కుమార్ అన్నకు ఓటేస్తే పార్లమెంట్లో మన ఊరు సమస్యలు కానీ, మన కరీంనగర్ జిల్లా సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ మాట్లాడే తెలివితేటలున్న శక్తివంతమైన నాయకుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్న ఉన్నాడు। బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నకి వేస్తేనే మనకి ఇక్కడున్న సమస్యలు మాట్లాడి మన పనులు, మన నిధులు మనకు తీసుకొచ్చే శక్తి ఉన్న నాయకుడు కాబట్టి పార్లమెంట్లో అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరైనా ఉండని కానీ మనం మాట్లాడే వాళ్ళు మనలు ఉంటేనే మనకు వస్తాయి। ఇప్పుడున్న మిగతా ఉన్న అభ్యర్థులకు వీళ్ళ భాష వాళ్ళకు రాదు, వాళ్ళ భాష వీళ్ళకు రాదు। ఏ భాషలోనైనా మాట్లాడే ఏకైక నాయకుడు మన ఒక వినోద్ కుమార్ అన్ననే। మీ అందరూ మళ్ళీ ఒకసారి కృష్ణాన్న కోటేసినట్టే, మీరందరూ కారు గుర్తు కోటేస్తే మళ్ళీ కృష్ణారావు అన్న కోటేసినట్టే। కృష్ణారావు అన్న పూర్తి సంపూర్ణ మద్దతు మన వినోద్ కుమార్ అన్నకే ఉన్నది। మనందరం కూడా కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే పార్లమెంట్లో మన సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఆడ మాట్లాడి మన నిధులు కేటాయించే శక్తివంతమైన నాయకుడు కాబట్టి దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్తున్నాం।